అసలే కడు పేదరికం, పేద కుటుంబం రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి. చిన్నశంకరంపేట మండలం చందాపూర్ గ్రామానికి చెందిన వడ్ల కృష్ణ బాలమణి కుమారుడు సాయి ప్రసాద్ చిన్నశంకరంపేట మండలం గౌలపల్లి సమీపంలో గత 5 సంవత్సరాల క్రితం కాళేశ్వరం కాలువ పనులు చేస్తుండగా అలాంటి ప్రమాద సూచికలు లేకపోవడంతో గమనించని సాయి ప్రసాద్ తన ద్విచక్ర వాహనంతో గుంతలో పడిపోయాడు. దీంతో ఆయన వెన్నుపూస పూర్తిగా దెబ్బతింది. కడు నిరుపేద కుటుంబమైన సాయి ప్రసాద్ తల్లి వడ్ల కృష్ణ తన కులవృత్తితో పాటు కూలీ పనులు చేసుకుంటూ కుమారుడి వైద్యం కుటుంబ పోషణ చాలా ఇబ్బందిగా మారింది. కుమారుడి వైద్యం కోసం ఉన్న కొంత భూమిని కూడా అమ్మేసి వైద్యం చేయించాడు. అయినప్పటికీ లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వైద్యం చేయించినా ఇంకా కాలు చచ్చుబడి జీవోచ్ఛేదంలా ఉంది. కొడుకు వైద్యం కుటుంబ పోషణ భారంగా మారడంతో ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తున్నాడు. నిత్యావసర సరుకులు, ఆర్థిక సహాయం, మందుల కోసం దాతలు ముందుకు వచ్చి ఆదుకోవాలని కోరుతున్నారు. విషయం తెలుసుకున్న సానిక్ష ఫౌండేషన్ అధ్యక్షులు డాక్టర్ శివసాయి ప్రసాద్ కు వీల్ చైర్ కావాలని కోరడంతో వెంటనే స్పందించిన ఎన్ఎఫ్డబ్ల్యూ ఎన్జీఓ వెంకటమురళి మరియు రోటరీ క్లబ్ ఆఫ్ కాచిగూడ స్పందించి వీల్ చైర్ ఇవ్వడానికి ముందుకు వచ్చారు. వీరి సహకారంతో బాధితుడు సాయి ప్రసాద్ కు సానిక్ష ఫౌండేషన్ ఆధ్వర్యంలో వీల్ చైర్ అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ శివ మాట్లాడుతూ నిరుపేద కుటుంబానికి చెందిన సాయి ప్రసాద్ కు దాతలు సహకరించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని సానిక్ష ఫౌండేషన్ ఆధ్వర్యంలో వారికి సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తామని తెలిపారు. సాయి ప్రసాద్ వైద్య ఖర్చుల కోసం దాతలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఫౌండేషన్ అధ్యక్షులు డాక్టర్ శివ, గాంధీ ఆసుపత్రి వైద్య విద్యార్థులు రామ్దాస్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. సాయి దాదాపు 4 సంవత్సరాల క్రితం యాక్సిడెంట్లో చాలా ప్రాబ్లం అయ్యి కాలు చేతులు పని చేయకుండా ఉంది. అయితే వారం రోజుల క్రితం మేము వాటర్ బెడ్ని పంపించాం. అలానే 2 సార్లు ఇంతకుముందు కూడా మేము వాటర్ బెడ్ పంపించామని ఇక్కడ రాలేకపోయాము కొన్ని బిజీ షెడ్యూల్స్ వల్ల. రీసెంట్గా వీళ్ళ దగ్గర వచ్చి చూస్తే పరిస్థితి నిజంగా అసలు దారుణంగా ఉంది. మాకు ఎమర్జెన్సీగా వీల్ చైర్ కావాలంటే మేము మా గ్రూప్లో పెట్టాం. వెంటనే స్పందించిన ఎన్ఎఫ్డబ్ల్యూ ఫౌండర్ వెంకట సార్ గారు వాళ్ళు స్పందించి రోటరీ క్లబ్ కాచిగూడ వాళ్ళ సాయంతో ఇవాళ మార్నింగ్ 5 గంటలకే లేచి గాంధీ హాస్పిటల్ నుంచి విద్యార్థులు ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు వాళ్ళు ఇక్కడ వచ్చి ఇవ్వడం జరిగింది. ఫ్యూచర్లో కూడా ఆయనకు కావాల్సిన మెడిసిన్స్ లాంటివి ప్రొవైడ్ చేయడానికి ఆల్రెడీ వేరే ఎన్జిఓతో కూడా మేము మాట్లాడడం. మేము కూడా మా వంతు సహకారం తప్పకుండా చేస్తాం. అలానే వేరే ఎన్జిఓస్ కూడా ఏమన్నా వాళ్ళకు కనీసం వాళ్ళ ఉన్న ఆస్తులు కూడా అన్నీ అమ్ముకున్నారు, ఇల్లు అమ్ముకున్నారు, పొలం అమ్ముకున్నారు. ప్రజెంట్ సిచ్యువేషన్ వాళ్ళకి ఏం చేయలేని స్థితిలో ఉన్నారు. ఒకవేళ వాళ్ళ నాన్న చేస్తే తప్ప వాళ్ళ ఇంటికి గడవని పరిస్థితి. ఒకవేళ వాళ్ళ నాన్న ఒకవేళ జాబ్ చేయడానికి పని చేయడానికి వెళ్తే ఇక్కడ ఆయనకు వాష్రూమ్ వెళ్ళినా ఏం చేసినా ఆయనకు చాలా ఇబ్బంది. అసలు పగవాళ్ళకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదు. వాళ్ళు ఒకటే కోరుకుంటున్నారు, ఎవరైనా దాతలు ముందుకు వచ్చి డైలీ వాళ్ళకి నిత్యావసర సరుకులు కావచ్చు, వాళ్ళకి మెడిసిన్ సరుకులు కావచ్చు, డ్రెస్సింగ్ అవి సపోర్ట్ చేస్తే వాళ్ళు రుణపడి ఉంటామని కోరుకుంటున్నాం. కాబట్టి మీ అందరికి మేము కోరుకునేది ఒకటే, వీలైతే వాళ్ళకు డ్రెస్సింగ్కి కావాల్సిన సపోర్ట్ చేయండి, వాళ్ళకి మెడికల్ కిట్స్ కోసం సపోర్ట్ చేయండి, దాతలు ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సానిక్ష ఫౌండేషన్ తరఫున అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మాకు స్పందించి మాకు అండగా నిలుస్తున్నందుకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.